ఓకే, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ పునుగోలు బండి ముచ్చట్లు. ఇందులో మేము మాకు నచ్చిన విజయవాడలో బిర్యానీ ప్లేసెస్ చెప్తాము. అంటే మోస్ట్లీ బిర్యానీ కాదు, అన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తాము, బట్ ప్రిఫరబుల్లీ మోస్ట్లీ బిర్యానీ చెప్తాము. మీకు ఇందులో ఏది ఇష్టం అండ్ ఆల్సో మీరు ఎప్పుడు వినని ఏమైనా ఉంటే మాకు చెప్పండి. ఇప్పుడు ఎవరైనా విజయవాడ కొత్తగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మేము మిస్ అయిన ఏమైనా ఉంటే మేము వెళ్ళి అవసరమైతే ఒక వ్లాగ్ చేసి చూపిద్దాం. కావాలంటే చెప్పండి, చేద్దాం. ఓకే, టేస్ట్ నోట్లో పెట్టుకుని అబ్బా. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ఎవర్ గ్రీన్. మాకు టాప్ 1 లో ఆల్వేస్ ద నెంబర్ 1 చాంద్ ఆటోనగర్. వీడికి బిర్యానీ కన్నా అక్కడ దాల్చా అంటే ఇష్టం. ఆడికిండి దాల్చా ఇష్టం. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను ఒక రోజు బిర్యానీ తినడానికి వెళ్ళాను. ఈడు అను జీవన్ గారు నేను వెళ్ళాం, సంక్రాంతి టైం అనుకుంటా. వెళ్ళా, ఆడి బిర్యానీ పెట్టాడు, కూర్చున్నాడు. ఈజ్ నాట్ ఈటింగ్ బిర్యానీ. దాల్చా లేదు, దాల్చా లేకుండా కూడా బిర్యానీ క్రైమ్ అది. నిజంగా క్రైమ్. మొత్తం పెట్టుకోలేదు తెలుసా. పెట్టుకోమా, అది ఉండాలి, అక్కడ ఉండాలి. అది బకెట్ అలా వస్తేనే తింటాం మేము. లవ్. నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. పీక్ మామూలు పీక్ కాదు, అది ఒక రేంజ్ అరోమా. నేను ఫస్ట్ టైం ఆ చాందికి వెళ్ళినప్పుడు ఏంటంటే, నాకు ఇంకా గుర్తు, వివేక్ గడత వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు మటన్ బిర్యానీ ట్రై చేశాను. మటన్ బిర్యానీ లైక్ ఈ కట్ట లేకుండానే చాలా బాగుంది. లైక్ ఆ ముక్క బావుడికి లైక్ ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అంటే, రైస్ ఎలా ఉంటుంది, మసాలా ఉండదు, ఒక ఫ్లేవర్డ్ రైస్ అనమాట. అది మన ఆవిరితో చేసిన ఒక బిర్యానీ, ప్రాపర్ బిర్యానీ టైప్, ఊరు స్టైల్ అట్లాంటి బిర్యానీ అనమాట. నాకైతే మటన్ అంత నచ్చదు, బేసిక్గా మటన్ తిన్న. బట్ నా పర్సనల్ చాయిస్ ఏంటంటే, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు బిర్యానీ అంటే మటన్ ట్రై చేయొచ్చు అని చెప్పి ఆ ఒక్క ఇన్స్టెన్స్ ట్రై చేశాను. కానీ బాగుంది, రైస్ బాగుంది, ముక్క బాగుంది, ఫ్లేవర్ సెక్సీ ఉంది, అంత బాగుంది. నేను లాస్ట్ హాఫ్ నేను ఎలా టైప్ అంటే, నేను బిర్యానీ తింటే బిర్యానీ తింటా, దానికి యాడ్ ఆన్స్ ఏం చేయను. ఇచ్చిన గ్రేవీ ఇచ్చిన బిర్యానీ ఆనియన్స్ కంపల్సరీ. నేను అలాగే తింటాను, ఎక్కడికి వెళ్ళి అలాగే తింటా. మావాడు వివేక్ గారు చెప్పాడు అనమాట, దాల్చా బాగుంటుంది ట్రై చేయరా అని చెప్పి. ఏమంటే వస్తే ఏరా ఏంలో బొక్క అని చెప్పి నువ్వు వద్దన్నాను. కానీ వాడు మళ్ళీ ఇన్సిస్ట్ చేశాడని చెప్పి, ఓకే నీకు అది చెప్తున్నాడు కదా అని చెప్పి ట్రై చేశాను అనమాట. చేశాను నేను అన్న కానీ, బట్ జెన్యూన్ సెక్సీ గైజ్ అంతే. ఆ కట్ట ఉంటది, నాకు తెలిసి బిర్యానీ కోసం కట్ట కాదు, కట్ట కోసం బిర్యానీ చేసినట్టు ఉంటది, అంత సెక్సీ ఉంటది. అండ్ దాంట్లో ఇంకోటి నాకు బాగా నచ్చిందండి, మేబీ ఫ్రై పీస్ బిర్యానీ. రెగ్యులర్ గా ఫ్రై పీస్ ఎలా ఉంటది మా గ్రేవీగా ఉంటది. వీడు అది నల్లగా ఉంటది రా ఫ్రై. బేసిక్ మన చికెన్ ఫ్రై చేస్తానే ఉంటుంది, దానికి ఒక యాడ్ ఆన్ చేస్తాడు. నేను మా డాడీ దెర్ ఇస్ అ టైం దట్ రైస్ పెట్టేసుకొని సాంబార్ తెచ్చుకొని ఆ ఫ్రై కాకపోతే ఇప్పుడు ఇవ్వట్లే, ఇస్తారు ఇప్పుడు ఇస్తున్నారు లేదు. బట్ ఒక 6 months ఇయర్ లో అయితే ఇచ్చారు. సెకండ్ అంటే సమృద్ధి మామ. సమృద్ధి విజయవాడలో చాలా బ్రాంచెస్ ఉంటాయి, బట్ కొన్ని బ్రాంచెస్ నేను చెప్తాను. నాకైతే స్టెల్లా కాలేజ్ దగ్గర ఒకటి ఉంది, చూసావా, స్టెల్లా స్టేడియం ఉంటుంది, అక్కడ బాగా నచ్చింది. టీచర్స్ కాలనీ పక్కన. అక్కడ సమృద్ధి అంటే మాకు బాగా గుర్తొచ్చేది అంటే జెడిపి. మా ఫ్రెండ్ జెడిపి గారు, ఆడసలు వాడు మామూలుగా మనం కూర్చుంటాం కదా, బిర్యానీ తిన్నారా అంటే తిన్నారా అంటే ఎక్కడంటే సమృద్ధి. ఎక్కడన్నా విజయవాడలో ఎక్కడన్నా అరే సమృద్ధి. ఒక్క రోజు రాముగా ట్రోల్, రాము అంటే ఇంకొకడు వాడు వస్తాడు, రాముగా ట్రోల్ చేశాడు రా జేడిపి కానీ సమృద్ధి కోసం ఇక చెడు. కానీ వాడి పేరు జేడిపి పేరు చెప్తే సమృద్ధి. సమృద్ధి లింటికి కూడా నచ్చింది. లింటి అంటే మా అక్క
వస్తది. అందరూ వస్తారు. కమింగ్ సూన్ బడ్డింగ్ యాక్టర్స్. ఎంకరేజ్ సమృద్ధి వన్ గుడ్ బిర్యానీ నాకు నచ్చుతుంది. నీకురా? నాకు సమృద్ధి ఓకే బానే అనిపిస్తుంది. నీకు సమృద్ధి తిన్నావు అసలు? నేను తినలే, నేను టేస్ట్ చేస్తాను. నువ్వు చెప్పావు కదా సార్, నెక్స్ట్ టైం వెళ్ళి టేస్ట్ చేస్తావు పక్క. థర్డ్ రా? థర్డ్ వచ్చేసి ఇంకా సిల్వర్ దమ్ బిర్యానీ బాగుంటుంది, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ నా ఫీలింగ్. ఎక్కువ, చాలా ఎక్కువ. చాలా ఎలా అంటే బిర్యానీస్ లో, విజయవాడ బిర్యానీస్ లో ప్రభాస్ లో బాబు కాస్ట్లీయెస్ట్, భారీ బడ్జెట్, బ్యాంకింగ్ స్టార్. అని అసలు సిల్వర్ దమ్ బిర్యానీ ఎంత కాస్ట్లీ అంటే, చాలా కాస్ట్లీ. ఈ బేసిక్ గా మా దాంట్లో ఏమైందంటే మేము తింటాము, కానీ అజయ్ గడి బిల్లు కడితే గట్టి తింటాం. మేమే చేస్తారు బ్రో. ఎందుకంటే మా దాంట్లో ఫస్ట్ జాబ్ మావాడికి వచ్చి గట్టి తింటాం. జాబ్ ఇప్పుడు జాబ్ ఉంది, అందరికి జాబ్ ఉంది, కానీ ఇప్పుడు కూడా ఎలా అయితే ప్రభాస్ ప్రభాస్ సాలరీ వచ్చిన లాగేస్తాం. అప్పుడు ఫస్ట్ టైం సిల్వర్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిన్నారా? అప్పుడు టైప్ అప్పుడు అయిపోయింది. రాముగాడు హైప్ పెడతాడు. జేడీబీ గారి సమృద్ధి, సిల్వర్. అసలు సర్లే అని తిన్నారా, బాగుంది, నైస్. కానీ ప్రాబ్లం ఏంటనుకున్నాం, ఆ ఆడిచ్చే క్వాంటిటీకి, ఆ ప్రైస్ కి, ఆ వెయిట్ సంబంధమే ఉండదురా. కానీ సిల్వర్ దమ్ బిర్యానీలో ఆప్రికాట్ డిలైట్ బాగుంటుందిరా. ఆప్రికాట్ డిలైట్ చాలా బాగుంటుంది. బట్ ట్రై చేయాలి. అండ్ బిర్యానీ కూడా బాగుంటుంది, ట్రై చేయండి. నువ్వు నేను కార్లో కూర్చుని ముగ్గురు బాగుంటది, కానీ ఆ ప్రైస్ కి అంత వర్త్ అని మేము చెప్పం. ప్రైస్ ఒకసారి కాదు, మీ ఇష్టం, మీకు వర్త్ అనిపిస్తుంది అండి. బట్ మాకైతే ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా తింటాం కాబట్టి మాకు ఎక్కువ అన్నమాట. ఒకసారి ఒక బిర్యానీ వచ్చి బడ్జెట్ ఫ్రెండ్లీ గో టు చాన్. మన సిల్వర్ దమ్ బిర్యానీ ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉంటాం, ఒక 5-6 ఉంటాం కాబట్టి మేము ఒక 1000 చెప్పనా మంది. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అనుకో, నేను ఒక్కనే పోను, వాడికి ఆకలేసినా రావాలి, మనకు ఆకలేసినా రావాలి, రావడం మాత్రం పక్క అందరు రావాలి. అందుకనే మాకు సిల్వర్ ది బిర్యానీ చాలా కాస్ట్లీ అయిపోతుంది. అందుకని మేము ఎక్కువ వెళ్ళాం. ట్రై చేయొచ్చు, ఒకటి 2 తీసుకుని అది కానీ డిసప్పాయింట్ అవుతాం మామ. క్వాంటిటీ తక్కువ, మనకు కావాల్సిన టేస్ట్, క్వాంటిటీ, ప్రైస్. ఈ మూడు టేస్ట్ ఓకే, ఈ 2 చెడగొట్టి అనుకో, తినేసిన తర్వాత డిసప్పాయింట్ తింటాం, తినడానికి తినేస్తాం. తర్వాత స్లోగా అరే తప్పు చేసామా అని ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ కాదు, తర్వాత మళ్ళీ వెళ్తాం, అదంతా వేరు. ఓకే, ఫోర్త్ బిర్యానీ నాకు హస్కోట్ గురించి చెప్పావా? హస్కోట్ నాకు అంత నచ్చదు, బట్ ట్రై చేయవచ్చు. అది డిఫరెంట్, అది బిర్యానీ రా. అది కంటే అది తీసేటప్పుడు స్మెల్ 24 hours ఉంది కాబట్టి అది నేను చెప్తాను. హస్కోట్ బిర్యానీ ఎలా అంటే మన స్టైల్ కాదు, అది ఆంధ్ర స్టైల్ కాదు, తెలుగు కదా, హైదరాబాద్ స్టైల్. అది బెంగళూరు వాడిది. హస్కోట్ అంటే చిక్కుముత్యాలతో గ్రీన్ కలర్ అది ప్రాపర్ గా అయితే నువ్వు పొయ్యి మీద నుంచి వేడికి తింటే బాగుంటుంది, ఎక్కేస్తుంది కదా అసలు. ఆ అరోమాకి చల్లబడితే కష్టం తినడానికి, చాలా కష్టం. ఏంటంటే బాగుంటది. విజయవాడలో ఉన్నప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసుకునే కాన్సెప్ట్ అస్సలు నచ్చదు. వెళ్ళి తినాలి అంటే వెళ్ళాలి. అరే విజయవాడలో నువ్వు ఎట్టి తిప్పినా నాకు తెలిసి 20 నిమిషాల్లో ఆ ప్లేస్ లో ఉంటావు అంతే. ఎటు తిప్పినా ఇప్పుడు అంత ఇప్పుడు ఈ మధ్య పెరిగింది, కానీ మనకి సైడ్ రూట్లు తెలుసు కాబట్టి. ఫోర్త్ బిర్యానీ నాకు వచ్చేసి ఇది మా ఆంజనేయ. నేను 10th లో ఉన్నప్పుడు, అంటే ఇప్పటికి గుర్తుందా మావా, ఫ్యామిలీ ప్యాక్ కొంటే రోటీ అప్పట్లో రాకేష్ అన్న అంటే వివేక్ వాళ్ళ అన్న. అప్పట్లో నేను రాకేష్ అన్న మేమందరం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకొని 10th క్లాస్ అక్కడికి వెళ్ళాను. 10th ఫేర్వెల్ కి అందరు అప్పుడు మనకి డబ్బులు జస్ట్ వెళ్ళేవాళ్ళం. ఏ బ్రాంచ్ అంటే ఇక్కడ మన ఫన్ టైమ్స్ రోడ్ దగ్గర ఉంది, ఐబ్యాకో పక్కన ఉంటుంది. ఆ బ్రాంచ్ కి చాలా వెళ్ళేవాళ్ళం. దట్ ఈస్ వన్ గో టు ప్లేస్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మాట్లాడుకుంటే మన ఈ స్ట్రీట్ లో బిర్యానీస్ డిఫరెంట్ వాళ్ళు తక్కువ చేసుకుంటున్నారు, కానీ కొన్ని బిర్యానీస్ చాలా బాగుంటాయి.
అరే అదొకటి ఉందిరా, నేను చెప్తున్నా. ఓ రోజు నేను వీడు వివేక్ గాడు అనుకుంటా, ఆశిక్ గాడు కూడా ఉండేవాడు, మనందరం కలిసి ఈ స్ట్రీట్ లో వెళ్తున్నావురా, ఆడు లాగేశాడు. ఆశిక్ లాగేసి అన్న 200 మిక్స్డ్ బిర్యానీ, నువ్వు ఎంత తింటా అంత అన్నాడయ్యా. అడగానే ఆడు అన్న నాకు వద్దన్న ఇప్పుడే తినేచ్చారా, అరే ఏంట్రా అది అని. అయిపోయిందా ఆడ వచ్చి, అరే ప్రీతం 200 అంటారు బిర్యానీ అంటే ఇప్పుడే కదా తెచ్చివాడు. అయితే కానీ ఈ స్ట్రీట్ లో చాలా బిర్యానీస్, చాలా అంటే మెజారిటీ బిర్యానీస్ బాగుంటాయి, మోస్ట్లీ బాగుంటాయి. కొన్ని మాత్రం నేను చెప్తున్నాను మిస్ఫైర్ అయినాయి, ఘోరంగా అయినాయి. నాకు బిర్యానీలో నచ్చిన ఒక విషయం చెప్పనా, అరే మామ రైస్ సపరేట్ గా చేస్తాడు, మామ కర్రీ చేస్తాడు. నాకు అసలు ఆ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు. కర్రీలా ఉంటుంది, దమ్ ఆర్ ఫ్రై అంతే. ఆ ముక్కలు దమ్ అయిన తర్వాతే రైస్ కి ఫ్లేవర్. ఎప్పుడైనా నువ్వు చెప్పినట్టు బిర్యానీతో పాటు అవి కుక్ చేస్తేనే ఆ ఫ్లేవర్ రైస్ కూడా వస్తుంది. అది నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఇంకోటి నాకు గుర్తులేదు, లైక్ మనం స్టార్టింగ్ లో ఈ స్ట్రీట్ లో, నేను అప్పుడే స్టార్టింగ్ అనమాట ఈ స్ట్రీట్ కి అప్పుడు మనం అంతా కలిపి ఒక బిర్యానీ తిన్నాం, చాలా అంటే చాలా బాగుండేది. తర్వాత వాడు ఒక 2 రోజులకి తీస్తాడు, ఎందుకో మేబీ వాడు నాకు తెలిసిన సిఎస్టీ బిర్యానీ అనమాట. కొంచెం దూరం ఉంటది అదే. కాదు సైడ్ నుంచి అంటే వెనకాల నుంచి లైట్స్ లేకుండా మొత్తం ఆగిపోయిన తర్వాత తీసాడు. అప్పుడు మనం మాట్లాడాం కూడా. ఇప్పుడు వాడు ఫలుదా బండి పెట్టుకున్నాడు ఎందుకో మరి. బట్ ఈ స్ట్రీట్ లో మెమరీస్ అంటే నాకు బాగా అనిపించేది ఏంటంటే, అంత ఇది వరకు అంటే ఫ్రీక్వెంట్ గా వెళ్ళేవాళ్ళం. వన్స్ ఇప్పుడు మేము స్ప్లిట్ అయిపోయాం విజయవాడ నుంచి అయిపోయినాక, ఇప్పుడు వెళ్ళినప్పుడు వెళ్తే ఓకే అదే స్ట్రీటే కదరా, అప్పుడు ఇంట్రెస్ట్ లేదు అన్నట్లుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎలా ఉందంటే చిన్న ఎత్తుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నీకు, మా పాదలు గుర్తుంది కదా, ఎక్కడ మన రైతు బజార్ దగ్గర. ఆ ముందు వెళ్తే వివేక్ గడు ఒకసారి మనం తీసుకెళ్ళాడు, ఫ్రైడ్ రైస్ ఇప్పించాడు, నాకు గుర్తులేదు. బట్ అక్కడ అలా అంటే చిన్నవి బట్ బాగా టేస్ట్ ఉన్న వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ నువ్వు అది ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు మన దర్శపేట రింగ్ దగ్గర ఒకటి పెట్టారు బండి, మస్తుంది బిర్యానీ. అవునా? అది మనం ట్రై చేసా, నాకు ఓకే అనిపించింది, మైల్డ్ ఫ్లేవర్స్ బాగుంది. నాకు నువ్వు మీ పాత ఇంటికి గుర్తు చెప్పిన తర్వాత పునుగులు ప్లేస్ గుర్తొచ్చింది. పునుగులు ప్లేస్ టాపిక్ స్టార్ట్ చేసలేదు తెలియదు. ఒక్కసారి వీళ్ళతో పాటు పునుగులు తినడానికి వచ్చారా ఈడు. అరే పునుగుల బండి కోసం ఎంత తిప్పారా, ముక్కే ఎదురా అంటే అలా తిప్పుతారు చూడు, అలా మొత్తం తిరిగి పునుగుల బండి ప్లేస్ నచ్చలేదని చెప్పి ఏదో ఉంది కదా అక్కడ తినిపించారు వాళ్ళు. ఏంటంటే టేస్ట్ ప్రయారిటీ, ప్రైస్ ప్రయారిటీ, కానీ ఆ రెండింటికన్నా ఎక్కువ హాస్పిటాలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హాస్పిటాలిటీ అండ్ నువ్వు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నావు అనేది మాకు మా వాళ్ళు ఎలాంటి రకాలంటే, వాళ్ళు మంచిగా చూసారంటే వాళ్ళకి ప్రాణం ఇచ్చేస్తారు. కరెక్ట్, రిపీటెడ్ గా వెళ్తాము. కొన్నిసార్లు ఫుడ్ బాగోపోయినా అడ్జస్ట్ అవుతాం, కానీ హాస్పిటాలిటీ గుడ్. అండ్ ఇంకోటి నాకేంటంటే, నాకు టేస్ట్ బడ్ ఫీలింగ్ చాలా ఎక్కువ అనమాట. నాకు ఫుడ్ నచ్చితే తప్ప నేను ఇంకోసారి ఆ ప్లేస్ కి వెళ్ళను. అలాంటి ప్లేస్ లో నాకు మామూలుగా పునుగుల నుంచి వచ్చింది కాబట్టి మాట్లాడద్దాం. ఒక 2 ప్లేసులు చెప్తాను. ఒకటి వచ్చి ఈ హై స్కూల్ రోడ్ లోనే మనం రైతు బజార్ వైపు తిరుగుతున్నప్పుడు, మెయిన్ రోడ్ నుంచి రైతు బజార్ బ్లూ కలర్ బండి ఉంటుంది. అంటే వీళ్ళు ఆనియన్స్, చాలా మంది ఆనియన్స్ చేయడం మానేశారు ఈ టైంలో. అన్న ఫస్ట్ ప్లేట్ వేసారు ఆనియన్స్, పునుగులు బాగా క్రిస్పీగా ఉండి, అల్ల చట్నీ ఉంటుంది, సెక్సీ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా బిర్యానీస్ మిస్ అయితే మాకు చెప్పండి. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ బిర్యానీస్ కూడా చెప్పండి. విల్ గో దేర్, విల్ ఈట్. అప్పుడు మేము వీడియో చేస్తాము. వీటిల్లో మీరు ఏమైనా తినకపోతే కనుక పక్క ట్రై చేయండి. నేనైతే చాంద్ మాత్రం ఓకే, బట్ మేము ఇస్తున్న హైప్ మీకు రీచ్ అవ్వకపోతే సారీ ఫర్ దట్, బట్ ఒకసారి అయితే ట్రై చేయండి.